సి కళ్యాణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మెట్రో రైలు పరిహారం విషయంలో తనపై దాడి చేశారంటూ ఓ మహిళా డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెట్రో పరిహారం చెల్లించగా ఆ డబ్బును సి కళ్యాణ్ అపార్ట్మెంట్ కామన్ అకౌంట్ లో వేయించారు. దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, అందుకే తనపై కళ్యాణ్ దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు డాక్టర్ కవితతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. వివాదం ప్రస్తుతం మరోసారి చోటు చేసుకుంది. ప్రముఖ డాక్టర్ చేతిలో అతను ఆమెను చాలా ఇబ్బంది పెట్టినట్టు కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితురాలు డాక్టర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి, ఎందుకు ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుందని ఒకసారి తెలుస్తుంది. మేడం, అసలు ఎందుకు సి కళ్యాణ్తో మీకు వివాదం చోటు చేసుకోవడం జరిగింది? పోలీస్ స్టేషన్లో ఏమని మీరు ఫిర్యాదు చేశారు? నేను రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ విమల్ అపార్ట్మెంట్స్ లో రెసిడెంట్ అండి. సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను. కళ్యాణ్ అది మా ఫాదర్ ల్యాండ్ అండి. దాన్ని ఫ్లాట్స్ చేశారు. అందులో ఒకటి కళ్యాణ్ కొనుక్కున్నాడు. అతను గ్రౌండ్ ఫ్లోర్ G1 లో ఉంటాడు. సో ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్ రోడ్ వైడనింగ్ వెళ్తుందండి. అలాగే మా బిల్డింగ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అఫెక్ట్ అవుతుంది. కానీ ఈ కామన్ ఏరియా ఏదైతే అఫెక్ట్ అవుతుందో అది అందరు ఫ్లాట్ ఓనర్స్ కి రావాలి అని అది పద్ధతి. కానీ కళ్యాణ్ ఏం చేశాడంటే ఒక ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ 2007 లో ఫామ్ చేశాడు. దాని తర్వాత ఏ మీటింగ్స్ కానీ ఏమి పెట్టలేదు. అతను 2007 లో ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈ రోజు కూడా నేనే ప్రెసిడెంట్ అని చెప్తాడు. 2015 లో రూల్స్ బైలాస్ ప్రకారం ఏ ప్రెసిడెంట్ 7-8 ఇయర్స్ కంటిన్యూ కావడానికి వీల్లేదు. సో నేనే ప్రెసిడెంట్ అని చెప్పేసి చెలాయిస్తున్నాడు అక్కడ. తర్వాత ఇప్పుడు ఈ వైడనింగ్ లో వచ్చేది అసోసియేషన్ కి చెక్ రావాలి అని చెప్పి జిహెచ్ఎంసీలో మా ఏ ఫ్లాట్ ఓనర్ కి తెలియకుండా లెటర్ పెట్టుకున్నాడు. యాజ్ ప్రెసిడెంట్ నాకు రైట్ ఉంది అని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు కాదు, లెటర్ పెట్టుకున్నాడు. యాజ్ ప్రెసిడెంట్ నా అసోసియేషన్ కి అమౌంట్ రావాలి. ఇది మా ఎవరికి తెలియదు. సో ఒక 3 months తర్వాత మాకు తెలిసింది ఇలా పెట్టాడని. సో అప్పుడు నేను ఒక అబ్జెక్షన్ లెటర్ పెట్టాను. అలా వీల్లేదు, అందరు ఫ్లాట్ ఓనర్స్ కి రావాలి ఈ అమౌంట్, అసోసియేషన్ కి వెళ్ళడానికి వీలు. డైరెక్ట్ గవర్నమెంట్ మాకు ఇస్తున్నప్పుడు మేము అసోసియేషన్ నుంచి ఎందుకు తీసుకోవాలి? అందులో ఆయన ఇష్టం ఉన్నంత కట్ చేసుకొని మాకు ఇస్తాడట. అది నేను ఒప్పుకోలేదు. 5 ఫ్లాట్ ఓనర్స్ తో నేను అబ్జెక్షన్ లెటర్ పెట్టాను. అది ఆయనకు నిన్న తెలిసి నేను కిందికి దిగుతున్నాను మా ఫ్లాట్ నుంచి. అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో మీటింగ్ జరుగుతుంది, ఫ్లాట్ ఓనర్స్ మీటింగ్. బయటకు వచ్చి నా మీద దౌర్జన్యం చేసాడు. నువ్వు ఎట్లా పెడతావు లెటర్? నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అయిపోయినావు. రేపటి 4,000 మంది జూనియర్ ఆర్టిస్టులను తెచ్చి ఇంట్లో పెడతాను. నువ్వు బయటికి ఎట్లా వస్తావు, లోపలికి ఎట్లా వస్తూ చూస్తావు? నీ అంత అయిపోయింది. నిన్నటి కళ్యాణ్ వేరు, రేపటి నుంచి నువ్వు చూసే కళ్యాణ్ వేరు. ఏమనుకుంటున్నావు అసలు అని మొదలు స్టార్ట్ చేసి అది ఇంకా డర్టీ అండ్ వల్గర్ అబ్యూజివ్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది. అండ్ హీ పర్ఫార్మ్డ్ ఎ వెరీ నాట్ ఓన్లీ వర్డ్స్, యాక్ట్స్ కూడా చేశాడు. అది మేము చూడలేక జస్ట్ తిరిగి మేము మా రెసిడెన్స్కి వెళ్ళిపోతుంటే నా వెనకాల పరిగెత్తుకొని చెప్పు తీసి వస్తే మేము లోపలికి వెళ్ళిపోయి తలిపేసేసుకున్నాం. మిగతా ఫ్లాట్ ఓనర్స్ ఏమంటున్నారండి దీనిపై? మిగతా ఫ్లాట్ ఓనర్స్ మీటింగ్ లో ఉన్నారు, అందరు ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. మీరు వాళ్ళని అడగండి ఏమంటున్నారో. ఎందుకంటే అందరు చూసారు వీడి ఇంత హారిబుల్, బీస్ట్లీ అండ్ ఇన్హ్యూమన్ బిహేవియర్ వాంది. ఏ నవ్య సమాజంలో ఎవ్వరు ఒప్పుకొని బిహేవియర్ అండి. వాడు అసలు సమాజంలో ఒక చీయ పురుగు. అది ఈ ఏదైతే సంఘటన జరిగిందో రోడ్ నెంబర్ 5 విమల్ శ్రీ అపార్ట్మెంట్ లో ఉన్న దానికి సంబంధించిన ల్యాండ్ ప్రస్తుతం డాక్టర్ సంబంధించిన పేరెంట్స్ కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అందులో ఉన్న కొంత భాగము మెట్రో రైల్ వర్క్లో వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఏదైతే ఈ నష్టపరిహారం వీళ్ళకు అపార్ట్మెంట్ వాసులకు వస్తుందో ఇది మొత్తం కూడా అపార్ట్మెంట్ అసోసియేషన్ ద్వారా చెల్లించే విధంగా కూడా, అంటే అసోసియేషన్ అకౌంట్లోకి వచ్చే విధంగా కూడా సి కళ్యాణ్ జిహెచ్ఎంసీని ఆశ్రయించడం జరిగింది. అందులో ఒక లెటర్ కూడా పెట్టాడనేది డాక్టర్ చెప్తున్నారు. అలాగే ఆ అకౌంట్ని మొత్తం కూడా తీసుకుని అతనే దక్కించుకునే విధంగా కూడా అతను ప్రయత్నించాడనేది ప్రధానంగా బాధితురాలు చెప్తున్నారు ఆరోపణ. దీన్ని అడ్డుకునేందుకు తాను ప్రయత్నించాను కాబట్టి తనపై నిన్న దౌర్జన్యం చేశాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడు అనేది ప్రస్తుతం బాధితురాలు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది, ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సి కళ్యాణ్ పైన బెదిరింపు, దౌర్జన్యంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన దానిపైన కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సి కళ్యాణ్కి నోటీసులు జారీ చేసిన తర్వాత అతను ఇచ్చిన రిప్లై ఆధారంగా కూడా కేసు దర్యాప్తు ముందు కొనసాగే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.